లో జరుగుతున్నటువంటి ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ దాదాపు కూడా ఒక కొలిక్కి వచ్చేసినట్లు కూడా అర్థమవుతుంది. అయితే దీనికి సంబంధించి టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకి ఇప్పటికే పోలీస్ శాఖ ఒక భద్రతను కూడా కల్పించినట్లుగా కూడా తెలుస్తుంది. అటు పవన్ కళ్యాణ్ కూడా మరికొద్ది క్షణాల్లో కాకినాడ నియోజకవర్గానికి వెళ్ళి పిఠాపురాన్ని కూడా అక్కడికి వెళ్ళి ఆయన అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలందరితో కూడా మాట్లాడే ప్రయత్నం కూడా చేసే టైం కూడా రాబోతుంది. అయితే ఇది ఇవన్నీ పక్కన పెడితే మధ్యాహ్నం 3 గంటలకు జగన్ రాజీనామా చేస్తున్నారు. ఆ రాజీనామా పత్రాన్ని గవర్నర్ అబ్దుల్ నజీర్కు కూడా అప్పచెప్పడానికి అటు గవర్నర్ రాజ్భవన్కి కూడా మన జగన్మోహన్ రెడ్డి వెళ్లే అవకాశం కూడా కనబడుతుంది. మధ్యాహ్నం 3 గంటలకు వెళ్ళి రాజ్భవన్లో ఉన్న గవర్నర్ అయినటువంటి అబ్దుల్ నజీర్కి జగన్మోహన్ రెడ్డి తన సీఎం రాజీనామా పత్రాన్ని అందజేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఏది ఏమైనా గతంలో జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా అయితే సిద్ధం సభల్లో 175కి 175 స్థానాలు వస్తాయని చెప్పి ఎంత కాన్ఫిడెంట్తో చెప్పారో 175లో కనీసం ఆ 75లో హాఫ్ అయినటువంటి 35 స్థానాలకు కూడా చేరుకోలేనటువంటి పరిస్థితి ఇవాళ వైసీపీలో కనబడుతుంది. అంటే ఇక్కడ అన్ని సమీకరణాలు చూసుకున్నట్లయితే వైసీపీకి సంబంధించి ఏ స్థానాల్లో గెలుస్తామో అని చెప్పి చాలా చోట్ల బాహాటంగానే చెప్పినటువంటి వైసీపీ శ్రేణుల్లో ఇప్పుడు వచ్చినటువంటి ఫలితాలు చూసిన తర్వాత ఒక విధంగా వీళ్ళందరికీ కూడా వీళ్ళ కష్టాలు నీరు గారిపోయినాయని కూడా చెప్పుకోవచ్చు. అయితే టీడీపీ పార్టీలో మాత్రం ఇప్పటికీ అన్ని చోట్ల కూడా కూటమికి సంబంధించి అంటే టీడీపీ కానివ్వండి, జనసేన కానివ్వండి, అలాగే బీజేపీ ఈ 3 పార్టీలకు సంబంధించి కూటమి ఏదైతే ఎన్డీఏ కూటమి ఉందో ఎన్డీఏ కూటమికి ఆల్మోస్ట్ 156 స్థానాల్లో అత్యధిక మెజారిటీ కూడా కనబడుతుంది. చాలా చోట్ల చూసుకున్నట్లయితే మెజారిటీ అనేది 1000, 2000, 3000 అలా కాకుండా చాలా చోట్ల మినిమం అంటే ఒక 30,000 దాటినటువంటి ఆ మెజారిటీ చాలా స్పష్టంగా కనబడుతుంది. అంటే మనం బహుశా చెప్పుకోవచ్చు గత ఎన్నికల ఫలితాలు చూసుకున్నట్లయితే గతంలో కూడా మనం మాట్లాడుకున్నాము. ఆ ఎన్నికల ఫలితాలు ఈ ఎన్నికల ఫలితాలకి ఒకవేళ సమంగా ఉంటాయేమో అని చెప్పన్నారు. కానీ రీసెంట్గా కొన్ని చాలా సర్వేలు కూడా ప్రైవేట్ సర్వే కంపెనీలన్నీ ఏం చెప్పాయంటే అటు జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడని చెప్పేసి కూడా చెప్పడంతో ఒక్కసారిగా వైసీపీ శ్రేణులు అందరూ కూడా అన్ని సర్వేలు మాకే పాజిటివ్గా చెప్పాయి, పక్కా వైసీపీ గెలుస్తుందని చెప్పేసి చాలా చోట్ల కూడా చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ కొన్ని సర్వేలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో టీడీపీ పార్టీ అధికారంలోకి వస్తుంది, టీడీపీ పార్టీకి సంబంధించి దగ్గరగా 136 స్థానాలు, అటు జనసేన పార్టీకి సంబంధించి 14 స్థానాలు, అటు బీజేపీకి సంబంధించి 7 స్థానాలు వచ్చే అవకాశాలు కూడా చెప్పింది. అంటే ఇంచుమించుగా వాళ్ళు ఏదైతే కొన్ని సంస్థలు ఉన్నాయో వాళ్ళు చెప్పిన సర్వేల ప్రకారం ఇవాళ నిజంగా అదే నిజమైంది. సో ఆ సర్వేలకు సంబంధించి చెప్పినటువంటి ఆ ప్రజలందరూ కూడా ఇవాళ ఒక విధంగా చెప్పాలంటే ఆ సర్వే ప్రకారమే కొంతమంది నమ్మారు, ఆ నమ్మింది ఇవాళ నిజమైంది. సో టీడీపీ పార్టీకి సంబంధించి అటు జనసేన పార్టీకి సంబంధించి కానివ్వండి లేకపోతే బీజేపీ పార్టీకి సంబంధించి ఆల్మోస్ట్ కేంద్రంలో కూడా బీజేపీ పార్టీ హవా నడుస్తుందనే చెప్పాలి. ఒకవేళ గనక బీజేపీ పార్టీ గనక అక్కడ లోక్సభ స్థానాలకు సంబంధించి బీజేపీ పార్టీ అత్యధిక మెజారిటీతో గనక ఉంటే ఇవాళ ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి లేకపోతే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఎన్డీఏ కూటమి ఏర్పరిచిన తర్వాత ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్కి రావాల్సినటువంటి ఏవైతే మౌలిక వసతులు ఉన్నాయో కూడా అవన్నీ కూడా వచ్చే అవకాశం కూడా కనబడుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అటు టీడీపీ, జనసేన, కూటమి, బీజేపీ ఈ 3 కలిసి పోటీ చేసిన సందర్భంలో అటు కేంద్రంలో కనుక బీజేపీ ప్రభుత్వం కనుక వస్తే ఇటు కూడా మనకి బీజేపీ ప్రభుత్వం ఆంధ్రలో కూడా ఉంది కాబట్టి ఇక్కడ కూడా అభివృద్ధి చేసే ఆలోచనలో కూడా ఉంటుంది. సో ఏది ఏమైనా మధ్యాహ్నం 3 గంటలకు మాత్రం వైఎస్ఆర్సీపీ అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి 3 గంటలకు గవర్నర్ ఉన్నటువంటి రాజ్భవన్కి వెళ్ళి ఆయన రాజీనామా పత్రాన్ని సీఎంగా రాజీనామా చేసి ఆ పత్రాన్ని గవర్నర్ అబ్దుల్ నజీర్కి కూడా అందజేయడం జరుగుతుంది. గత సమీకరణాలను అన్నింటినీ కూడా చర్చించుకున్నట్లయితే మాత్రం వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు, మాజీ మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా చాలా చోట్ల ఓడిపోయినటువంటి సందర్భాలు ఇవాళ మనకు జరిగినటువంటి కౌంటింగ్ ప్రక్రియలో చాలా స్పష్టంగా కనబడుతుంది. అయితే కొంతమంది మంత్రులు అయితే మాత్రం, మాజీ మంత్రులు అయితే మాత్రం ఎన్నికల కౌంటింగ్ నుంచి కూడా తిరిగి వెళ్ళిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా చూసాం. సో ఏది ఏమైనా 3 గంటలకి రాజ్భవన్కి వెళ్ళి గవర్నర్ అబ్దుల్ నజీర్కు సీఎం జగన్మోహన్ రెడ్డి మాజీ సీఎం అని చెప్పుకోవాలి. సో రాజీనామా పత్రాన్ని సమర్పించిన తర్వాత మన మాజీ సీఎం అనుకోవచ్చు. సో జగన్మోహన్ రెడ్డి తన రాజీనామా పత్రాన్ని సమర్పించడం జరుగుతుంది. ఇది ఇప్పటివరకు ఉన్న లైవ్ అప్డేట్. మరికొన్ని అప్డేట్స్ కోసం